ఏంటి అర్జున్, అర్జెంట్ గా రమ్మని కాల్ చేసా? ఏం లేదు, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? కళ్ళు మూసుకో. ఓపెన్. ఏమైంది? ఇది నీ దగ్గరికి ఎలా? యాక్చువల్లీ ఇది నాకు రోడ్ మీద దొరికింది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇది నీ దగ్గర ఉందని? సో ఇది యూజ్ చేసుకుని ఇందులో నేను రాసుకున్నంత చదివి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసావు కదూ? అయ్యో, అలాంటిదేం లేదు. సారీ అర్జున్, నిజంగా నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయడం కానీ నాతో మాట్లాడడం కానీ ట్రై చేయకు. గుడ్ బై. అయ్యో, అలాంటిదేం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నువ్వే కదా అన్నావు నచ్చిన వాళ్ళు మాత్రమే లవ్ చేయగలను. నువ్వు నాకు నచ్చావు వర్షిని. ఐ రియలీ లవ్ యూ సో మచ్. ప్లీజ్ సారీ, అలా వదిలేసి వెళ్ళిపోకు. అర్జున్, ఈ కళ్ళని ఇంత దగ్గరగా ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? కానీ నా కళ్ళు నిన్ను 2 years బ్యాక్ నుండి చూడటం మొదలు పెట్టాయి. ఏంటి, 2 years బ్యాకా? అవును, నీకు గుర్తుందా? ఆ రోజు ఫస్ట్ టైం నిన్ను చూడటం. ఎందుకో తెలీదు, చూడగానే బాగా నచ్చేశా. రోజు రోజుకి నీపై ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది. నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఏదో తెలియని హ్యాపీనెస్. కొన్ని రోజుల తర్వాత నీకు జాబ్ వచ్చిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ జాబ్ వల్లే నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఇంకా నిన్ను చూడకూడదు, నీ గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోకుండా ఒకరోజు నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేశావు. ఏంటి, నేనొచ్చి నీకు ప్రపోజ్ చేశానా? అవును, నైట్ టైం తాగేసి మరి. అయినా ఆ ఫ్లాట్ లో నువ్వెలా? 1 week బ్యాక్ అక్క వాళ్ళ ఫ్యామిలీతో అక్కడికి షిఫ్ట్ అయ్యా. సో ఆ రోజు ప్రపోజ్ చేసింది నీకా? అవును, నువ్వు లవ్ చేసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని తెలిసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. సో అందుకేనా నా లవ్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసావు? కాదు, మరి ఒకరోజు మా అమ్మ కాల్ చేసింది. హలో అమ్మా. వర్షు, బాగున్నావమ్మా? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేము బాగున్నావమ్మా. నీతో ఒక విషయం ఏంటమ్మా? మీ నాన్నగారు నేను నీకు సంబంధం చూసామమ్మా. అబ్బాయి వాళ్ళ వచ్చారు. అబ్బా అమ్మా, ఏంటమ్మా నా ఇష్టాలతో పని లేదా మీకు? అయినా ఇప్పుడే ఏంటి? అది కాదమ్మా, ఒకసారి అబ్బాయిని చూడు, నీ ఒపీనియన్ చెప్పు. ఆ తర్వాతే అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాము. ఒకసారి ఫోటో పంపిస్తా, చూడమ్మా. ఓకే, బాయ్. సో నేను లవ్ చేసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నా. నేను హ్యాపీ. అలాగే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీకు ఉంటుంది కదా. నీ కోరిక తీర్చాలనిపించింది. అందుకే నీకు తెలియకుండా నీ లైఫ్ లో నీకో లవ్ స్టోరీ క్రియేట్ చేయాలనిపించింది. చేశాను. నా లైఫ్ లో నాకు తెలియకుండా లవ్ స్టోరీయా? నువ్వు నా కోసం వెతకడం కాదు, నేనే నీ చుట్టూ తిరిగేదాన్ని. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు
ఎగిరి గంతేయాలనిపించింది తెలుసా? అమ్మా బాబోయ్, అసలు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇలాంటి ఒక లవ్ స్టోరీ? నేనైతే అస్సలు. హే అమ్మ కాలింగ్. హా అమ్మా, ఓకే చూసాక చేస్తాను. ఫోటో పంపించిందంట అమ్మాయిది. ఇదిగో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.